హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో ఒక వీకెండ్ మొత్తం చెన్నైలో ఎలా స్పెండ్ చేశానో చూసేద్దామా. వీకెండ్ కాబట్టి ఫ్రైడే మాత్రమే ఆఫీస్కి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా లాగిన్ టైంకి ఆఫీస్కి రీచ్ అయ్యాను. యాజ్ యూజువల్ ఫ్రైడే కాబట్టి ఆఫీస్ వైపు డిఫరెంట్గా ఉంటుంది. కాసేపు అలా వర్క్ చేసి ఆఫీస్ అంతా తిరిగాం. మళ్ళీ ఈవినింగ్ వర్క్ చేసి లాగౌట్ అయ్యాక ఫ్రెండ్స్తో మాల్కి వెళ్ళాను. నాకు కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కొనాల్సి ఉన్నింది, సో వాటిని ట్రై చేసి కొన్నాను. చెన్నైలో మేకప్కి కావాల్సిన అన్ని బ్రాండ్స్ అవైలబుల్లో ఉంటుంది. తిరుపతిలో వెరీ లిమిటెడ్వి దొరుకుతాయి కాబట్టి నేను చెన్నైకి వెళ్ళినప్పుడు వ్యానిటీకి కావాల్సినవి తెచ్చుకుంటాను. మాల్కి ఎంటర్ అయ్యాక ఏ స్టోర్కి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు, అంత జనాలు ఉన్నారు. మాల్లో ప్రతి స్టోర్లో ఫుల్ క్రౌడ్ ఉన్నింది. మెయిన్ రీజన్ ఏంటంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ అప్పుడు, అండ్ దట్ టు ఇయర్ అండ్ సేల్ కాబట్టి ప్రతి స్టోర్లో బాగా ఆఫర్స్ పెట్టారు. మేము కూడా బాగానే షాపింగ్ చేసాం. ఫ్రైడేనైతే ఎండ్ చేసేసాం. నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ చెన్నైలో ఉన్న వడపల్లి ఏరియాలో ఏవిఎం స్టూడియోస్ ఉంటుంది. ఆ స్టూడియోస్లో ఏవిఎం వాళ్ళ మ్యూజియం ఉంది. ఈ ప్లేస్ అయితే ఒక హిడెన్ జెమ్ అనే చెప్పాలి. ఈ మ్యూజియంలో ఏవిఎం ప్రొడక్షన్లో తీసిన మూవీస్కి యూజ్ చేసిన అన్ని ప్రాప్స్ని ఎగ్జిబిట్ చేశారు. నేను స్పెషల్గా ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ఐ లవ్ కార్స్. ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయంటే వింటేజ్ కార్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్. ఈ కార్స్ అన్ని మూవీస్లో యూజ్ చేసినవే అండ్ ప్రతి కార్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బాగా చూసుకుంటున్నారంట. ప్రజెంట్ అది వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. కార్సే కాకుండా ఇక్కడ మూవీస్లో యూజ్ చేసిన క్యామ్స్ వింటేజ్ టైం నుండి ప్రజెంట్ వరకు అన్నీ ఉన్నాయి. అలానే లైట్స్, రికార్డింగ్ సిస్టమ్స్, కంప్యూటర్స్ ఇలా చాలా ఉన్నాయి. మ్యూజియంలో ఎంతసేపు ఉన్నా ఇంకాసేపు ఇక్కడే ఉందామా అనిపిస్తుంది. మేము ఎప్పుడో మార్నింగ్ వచ్చాం, ఆఫ్టర్నూన్ అవుతుంది, అంతవరకు ఇక్కడే ఉన్నాం. అండ్ ఈ ప్లేస్ కొంచెం హిడెన్ ప్లేస్లా ఉంది. చెన్నైలో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఎవరికి తెలియనట్టుంది. సో ఎక్కువ జనాలు కూడా రావట్లేదు. కార్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఈ మ్యూజియం ఎంట్రీ అడల్ట్కి 200 రూపీస్, చిల్డ్రన్కి 100 రూపీస్. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే ఓపెన్లో ఉంటుంది.
మార్నింగ్ 10 AM నుండి 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. మ్యూజియంలోనే చాలా టైం స్పెండ్ చేశాక డిన్నర్ చేసి సాటర్డేకి బాయ్ చెప్పా. సండే మళ్ళీ కొలీగ్స్తో పాటు మాల్కి వెళ్ళి షాపింగ్ చేశా. ద బెస్ట్ థింగ్ ఏంటంటే అదేంటో ఏ స్టోర్ విజిట్ చేసినా ఆఫర్సే ఉన్నాయి. మొత్తం చెన్నై అంతా మాల్లోనే ఉన్నారు. అన్ని స్టోర్స్ ఫుల్గా ఉన్నాయి. అందుకే మేము ఎర్లీగా వెళ్ళాం. ఈవెన్ జారా అండ్ H&Mలో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. దెన్ వీ హ్యాడ్ ఫ్యూ డెజర్ట్స్. షాపింగ్ అయిపోయాక మౌంట్ రోడ్లో ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంది, బిలాల్. అక్కడికి వెళ్ళి లంచ్కి చేసాం. నా వీకెండ్ అయితే ఇలా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ సేమ్ రొటీన్, ఆఫీస్కి వెళ్ళడం రావడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.